దేవరకద్రలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రెస్ మీట్. ప్రజలు అవకాశం ఇచ్చారని మొదట్లో మేమేం అనలేదు. మా మీద అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. రాజకీయాలకు చదువుకున్న వాళ్ళు వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తాం. సివిల్ ఇంజనీర్ గా సొంతంగా ఆలోచించి కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా 11 గ్రామాలకు సాగునీరు అందించాం. పెద్దవాగు, ఊక చెట్టు వాగుల మీద 36 చెక్ డ్యాంల నిర్మాణం చేశాం. 2 వాగులను సజీవంగా ఉంచినాం. అతి తక్కువ ఖర్చుతో బండల్పల్లి వద్ద చెక్ డ్యాం నిర్మించాం. కరివేన రిజర్వేయర్ పాలమూరు ప్రాజెక్టు డిజైన్ లో లేదు. సొంతంగా అక్కడ తిరిగి అక్కడ రిజర్వేయర్ నిర్మాణం చేయొచ్చని కేసీఆర్ ని ఒప్పించినాం. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అడ్వకేట్, ఆయన న్యాయవాది. తెలివి అక్రమ కేసులో సెక్షన్లు ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లు ఎలా ఫైల్ చేయాలో చెప్తున్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్కడ స్థలం మార్చమని అడిగితే కేసు పెట్టి జైల్లో వేశాడు. 10 ఏళ్ల నుండి ఉన్న కేసులు బయటకు తీసి జైలుకు పంపాడు. రేపు వెంట ఉండే కాంగ్రెస్ నాయకులకు ఇదే గతి పడుతుంది. కురుమూర్తి స్వామి సాక్షిగా చెబుతున్నా, నల్లమట్టిలో అవినీతి చేయలేదు. రిజర్వేయర్లు కట్టాలంటే కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి అవసరం ఉంటుంది. చెరువుల్లో మట్టి తీసి రిజర్వేయర్ నిర్మించాం. చెరువుల్లో నీటి నిల్వ పెంచినాం. మిషన్ కాకతీయలో చెరువుల్లో మట్టి తీస్తే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినాం. కురుమూర్తి స్వామి దగ్గరికి వెళ్దాం, ప్రమాణం చేద్దాం. నల్లమట్టి అమ్ముకోలేదని నేను ప్రమాణం చేస్తాను. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని నువ్వు కురుమూర్తి స్వామి దగ్గర బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టావు. ఇద్దరం పోదాం, దేవుడు ఎవరు శిక్షిస్తాడో చూద్దాం. నీ పనితీరు మీద నమ్మకం ఉంటే రాజీనామా చేసి పోటీ చేయాలి. నువ్వు గెలిస్తే నేను ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేయను. కరివేన ప్రాజెక్టు పెండింగ్ పనులు ఎందుకు చేయడం లేదు? అబద్ధపు ప్రచారాలను ప్రజలకు ఒక్కొక్క దాని మీద క్లారిటీ ఇవ్వాలన్న ఆలోచనతోటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జిల్లా నుంచి, అదేవిధంగా నియోజకవర్గం నుంచి వచ్చిన మీడియా మిత్రులకి వేదిక మీద నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా దేవరకద్ర, సీసిగుంట మండలాల ముసపేటు ముఖ్య నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులందరూ కూడా సర్పంచులు కావచ్చు, జిల్లా మాజీ డిప్యూటీసీలు, ఎంపీలు,